మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రేవంత్ పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. పాపన్నపేట మండలం నాగసాన్పల్లిలో ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని రేవంత్ దర్శించుకోనున్నారు. అందుకోసం ఏడుపాయల ఆలయం వద్ద సీఎం రాక కోసం హెలిప్యాడ్ సిద్ధం చేశారు అధికారులు. ఈ సందర్భంగా ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక అలాగే మెదక్ చర్చ్లో క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రేవంత్ పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. పాపన్నపేట మండలం నాగసాన్పల్లిలో ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని రేవంత్ దర్శించుకోనున్నారు. అందుకోసం ఏడుపాయల ఆలయం వద్ద సీఎం రాక కోసం హెలిప్యాడ్ సిద్ధం చేశారు అధికారులు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, గుడ్ మార్నింగ్ స్వాతి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి మెదక్ జిల్లా పర్యటనకు వెళ్లిపోతా ఉన్నారు. ఈ రోజు ఉదయం 10:45 బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్ లో మెదక్ జిల్లాకు ఆయన వెళ్లబోతా ఉన్నారు. కొల్చారం మండలం పోతంశెట్టి శివారులో టేకులగడ్డ వద్ద నిర్మించినటువంటి హెలిప్యాడ్ లో అక్కడ దిగి అక్కడ నుంచి ఏడుపాయల వనదుర్గ మాత ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేయబోతా ఉన్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అక్కడి నుంచి మెదక్ చర్చికి వెళ్లి అక్కడ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని తెలుస్తా ఉంది. అనంతరం మెదక్ చర్చిలో అక్కడ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తర్వాత హైదరాబాద్ కు వస్తారని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క పర్యటనలో ఈ యొక్క దేవాలయాల సందర్శనతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని చెప్పేసి తెలుస్తా ఉంది. 600 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగబోతా ఉన్నాయి. మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వస్తున్నారని చెప్పేసి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మెదక్ లో వైద్య కళాశాల భవనానికి 250 కోట్లు, అదేవిధంగా నర్సింగ్ పారామెడికల్ కళాశాల, అదేవిధంగా ఏడుపాయలలో సెంట్రల్ లైటింగ్, తాండాల్లో రహదారులు, అదేవిధంగా ఇతర రహదారులు, మహిళా శక్తి భవన్, అదేవిధంగా సమీకృత గురుకుల పాఠశాలలు, అదేవిధంగా బ్యాంక్ లింకేజీ, స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీకి సంబంధించిన 100 కోట్ల సాయం, వీటన్నిటి అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇప్పటికే మెదక్ సంబంధించి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు, అదేవిధంగా అక్కడ అడిషనల్ కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, భారీ బందోబస్తు ఇప్పటికైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. అక్కడ మొదటగా ఏడుపాయల వనదుర్గ మాత దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజల అనంతరం నేరుగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి మెదక్ చర్చికి వెళ్ళబోతా ఉన్నారు. అక్కడ ఈ రోజు క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి మళ్ళీ హైదరాబాద్ కు తిరిగి ప్రారంభమవుతారని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.